ఛాన్స్ వదిలిపోయింది సార్. మా చేయకపోతే పగిలిపోతారు. కొంచెం చొరవ తీసుకున్నాం సార్, ప్లీజ్ డోంట్ మైండ్. విత్ యువర్ పర్మిషన్ సార్. రైట్, పర్మిషన్ దొరికింది. యా సార్ మీ బొమ్మరిల్లుతో చేస్తాను సార్ విత్ యువర్ పర్మిషన్. ఏంట్రా నేనేం చేస్తాను? నీకోసం చేశాను. ఇప్పుడంటే అంత నీ తప్పు అంటున్నారు. నీ మంచి కోసం చేశాను. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది నాకు తెలియాలి. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు నాన్న. నేనే చేస్తాను రా సిద్ధు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నాను నాన్న. స్కూల్కి వెళ్తున్నప్పుడు అమ్మాయిలు సైట్లు కొడుతూ ఉంటే నాకు స్కూల్ లేక అక్కడ కూడా మీరు వచ్చేసి నాన్న సిద్ధు అమ్మాయిలకి అలా సైట్ కొట్టద్దు, ఇలా సైట్ కొట్టాలని చెప్పి మీరే కొట్టేస్తున్నారు నాన్న. ఇంకెప్పుడు నన్ను సైట్ కొట్టేది? ఏడుపు వస్తుంది నాన్న. అది పోనేండి నాన్న. ఇంకొంచెం పెద్దగా నాన్న నువ్వు మీసాలు వచ్చాయి నాన్న, పెళ్లి సంబంధం చూడండి నాన్న అంటే పెళ్లి సంబంధం కోసం అమ్మాయి వాళ్ళు వస్తారు నాన్న. నా ముందు కూర్చుంటుంది నాన్న. ఎరా సిద్ధు అమ్మాయి ఎలా ఉందో చెప్పరా అని అంటారు నాన్న. నేను తలెత్తి నచ్చిందని లోపే అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా సిద్ధు అంటారు నాన్న. అది పోనీ నాన్న. ఆఖరికి తాలి మెల్లో కడుతున్నప్పుడు కూడా మాంగళ్యం తంత్రం మంత్రాల మధ్య తాలి కడుతుంటే అమ్మాయికి అక్కడ కూడా మీరు వచ్చి నాన్న సిద్ధు అమ్మాయిలకి అలా సైడ్ కొట్టొద్దురా, ఇలా కొట్టాలని మీరే సైడ్ కొట్టేస్తారు నాన్న. ఇంకెప్పుడు నన్ను తాలి కట్టేది? అమ్మాయి నాకు పిన్ అవుతుంది నాన్న, పెళ్ళం అవ్వదు నాన్న. ఏంట్రా సిద్ధు నువ్వు తాళి కట్టాలి అంతేగా. ఇదిగో తాళి తీసుకో, నీకే ఇష్టమైతే ఏ అమ్మాయి ఇష్టమైతే అమ్మాయి కట్టుకో పో. ఇప్పటికీ ఆ తాలిబొట్టు మీ చేతుల్లోనే ఉంది నాన్న. థ్యాంక్ యూ సార్. సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీని గారు. థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న సీని గారు ఈజ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ మనం అందరం కూడా డై హార్ట్ ఫ్యాన్. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మూవింగ్ అహెడ్ నెక్స్ట్ సాంగ్ వినిపించేద్దాం ఆడియన్స్ కి. ఈ సాంగ్ ని రాసిన లిరిసిస్ట్ చక్రవర్తులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చక్రవర్తులు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ఆంధ్రపురి. ఓకే, వెల్కమ్ సార్. అండ్ ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి ది ఎండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్ రాహుల్ గారు. ది ఎండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ గారు మనతో పాటు ఉన్నారు. సో రిక్వెస్టింగ్ రాహుల్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఎనర్జీ, మాస్, మీ తెలంగాణ యాటిట్యూడ్ వీటన్నిటికీ మారు పేరు మన సుధాకర్ గారు. ఆయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సుధాకర్ గారు. అండ్ అలాగే చాలా బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకుని వచ్చారు మనతో పాటు ఈవెంట్లో పాల్గొనడానికి. గట్టిగా చప్పటితో లెట్స్ ఇన్వైట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్సో ఆన్ స్టేజ్ ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాండి. అండ్ డైరెక్టర్ రాజ్ గారు బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. వెండి తెరపై కామెడీకి హీరోయిజం అందించిన నటులు అండ్ ప్రియమైన అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం. మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు గట్టిగా చెప్పట్లండి. వీఆర్ వెరీ ప్రౌడ్ సార్. మీరు అధ్యక్షులు అయ్యాక ఇది సెకండ్ ఆడియో ఫంక్షన్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ ప్రసాద్ గారు. రైట్, సో ముందుగా లిరిసిస్ట్ చక్రవర్తి గారిని ఈ పాట గురించి మాట్లాడి అండ్ 4 లైన్స్ పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పాడమని డైరెక్టర్ గారు ముందే అన్నారు కనుక పాడతానేమో, కానీ పాడే ధైర్యం తెచ్చుకునే లోపల కొద్దిగా మాట్లాడడం బెటరు. ముఖ్యంగా ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మాట్లాడడానికి ఏమైనా తప్పులు జరిగితే క్షమించాలి. సభా సరస్వతికి నమస్కారం. ఈ పాట రాయడానికి ముఖ్య కారణం దర్శకులు రాజు గారు. నాతో ఖచ్చితంగా రాయించుకుంటాను అని మాట ఇచ్చి ఆ ప్రకారంగా పిలిచి రాయించుకున్నారు. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం కూడా ఆయన, సంగీత దర్శకులు జోసిభట్ల గారు, డాక్టర్ జోసిభట్ల గారు కూడా సోదరుడు డాక్టర్ జోసిభట్ల, అండ్ పాట పాడిన సోదర సమానుడు హేమచంద్ర గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ పాటని నా చేత ఇంత బాగా వచ్చేటట్టు చేశారని చెప్పడం సరైన మాట అవుతుంది. వీళ్ళందరూ కాక ప్రొడ్యూసర్ రమేష్ ప్రసాద్ గారు, ఆయన ఇప్పుడే పని నుండి వెళ్ళిపోయానని చెప్పారు మీకు. నిజానికి ఈ పాట నేను రాసే ముందు ఆయన అన్నారు ఇది చాలా ముఖ్యమైన పాట అవుతుంది, జాగ్రత్తగా రాయాలి అని. కాకపోతే అప్పటికి ఆయనకు చెప్పని మాట ఏమిటి అంటే అప్పటికి దాదాపు పాట ఫైనలైజ్ అయిపోయింది. ఎలా వచ్చిందనేది ఆయన అడుగుదాం అనుకున్నాను. ఈ లోపల ఆయన హడావిడిగా వెళ్ళిపోయారు. దర్శకులు గారు నాకు చెప్తారు అనుకుంటాను ఎలా వచ్చిందని. ఇది
చిత్రంలో పతాక సన్నివేశం దగ్గరలో వచ్చే పాటగా ఏ చరిత చూసినా ఇంతే కదా సమాధులే ప్రేమకు అన్నది. గురుగారు మీరు పాడతారా, నేనే పాడారా? అంటే సామెత ఒకటి ఉందండి, మురిగే కుక్క కరవదు అని. అలా రాసేవాళ్ళు సాధారణంగా పాడరు, పాడకపోతేనే నయమేమో. ఇక్కడ ఈయన గాయకుడు, యాక్చువల్లీ దర్శకుడు, కానీ ఈయన గాయకుడు కూడా. ఏ చరిత చూసినా ఇంతే కదా సాక్ష్యం సమాధులే ప్రేమకు, ఏ కథను చూసినా ఏం మారదా ఏకాకి పోరుతో ఆగకు, అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు. కరెక్ట్ కదా? Thank you. నేనే కరెక్ట్ కదా? అదే అన్నాను, అందుకే రాసేవాళ్ళు పాడకూడదు అనేది. సో చక్రవర్తులు గారు, ఇంకా మనం లేట్ చేయకుండా మన సాంగ్ లాంచ్ చేసేసుకుందాము. యా, సాంగ్ raga.com వెబ్సైట్ ద్వారా విడుదలవుతుంది. అండ్ సార్ మీరు ఒక్కసారి లాంచ్ అంటే పాట లాంచ్ అయిపోతుంది. ఇంకేం అనకూడదా? లాంచ్ అయిన తర్వాత మాట్లాడాలి ఉండవు. ఆల్రెడీ నా సినిమా అక్కడ ప్రివ్యూ మధ్యలో సో వచ్చాను. ప్లీజ్. క్షమించాలి. సభకు నమస్కారం. ఎందుకంటే పాట రాసేవాళ్ళే వాళ్ళే పాడేసుకోవటం ఇదే చూశాను వాళ్ళు ఫస్ట్ టైము. ఇంకా ఏమండి, పాట పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాడతారండి బాబు. మీరెందుకు అలాగా ఆవేశంగా? కానీ అది కూడా కొత్త ప్రక్రియ, ఏం తప్పలేదు. కానీ నన్ను ఏదైనా అడుగుతాడు అనుకున్నాను, ఆయన నన్ను అడగలేదు, అంతవరకు తప్పించుకున్నాను. మీరు మ్యూజిక్ డైరెక్షన్ ఎందుకు చేశారండి అని అనలేదు. ఇక్కడ అలాంటి నేను కూడా అలాంటి కొన్ని పనులు చేశాను. అందుకని ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ సార్. ఆంధ్ర పోరి అని ఆ టైటిల్ వింటాని మనకి చాలా సరదాగా అనిపించే ఈ సినిమా డెఫినెట్గా మా పూరి కొడుకు హీరోగా, ఆకాష్ హీరోగా వస్తున్న ఈ సినిమా మరి ముఖ్యంగా నాకు అత్యంత ప్రియమైన మిత్రులు రమేష్ ప్రసాద్. మేము మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్కనే నా ఇల్లు ఉండేది. సో రోజు పొద్దున్నే వాకింగ్లో కలిసేవాళ్ళం. అంత మంచి స్నేహితులు వారు. ప్రసాద్ ల్యాబ్కి మాకు ఉన్న అనుబంధం 37 సంవత్సరాలుగా నేను సినిమాలో ఉన్న ఈ అనుబంధం చాలా సంతోషం. ఈ విధంగా ఇక్కడ ఈ ఫంక్షన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఏ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ కో యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్, ఇలాంటి మిత్రులందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ యూనిట్కి పనిచేసినటువంటి దర్శకుల దగ్గర నుంచి అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని, మీరు ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమన్నా సాంగ్ లాంచ్ రాగా లాంచ్. ఏ చరిత చూసినా ఇంతే కదా సాక్ష్యం సమాధులే ప్రేమకు, ఏ కథను చూసినా ఏ మారదా ఏకాకి పోరుతో ఆగకు, అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు, అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు. నీ లక్ష్యమే చాలు నీకు రక్షగా, నీ కలల తీరాల దాకా ఫెంటాస్టిక్ సాంగ్. జోష భట్ల గారు, మీరు అద్దరు కొడుతున్నారు సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని. ఈ లిరిక్స్ ఇప్పుడు సిచ్యువేషన్ కి కూడా మనం చెప్పుకోవచ్చు. బికాజ్ అలుపే ఎరగకు లక్ష్యం చేరే వరకు, యా అండ్ నీ లక్ష్యమే నీకు రక్ష అని సూపర్ లిరిక్స్ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆకాష్ అండ్ ఉల్కా ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ యా సుధాకర్ గారు, మీ విషెస్ టు ద టీమ్. అలాగే
చాలా మంది చెప్తున్నారు ఇక్కడ యంగ్ హీరోస్ ఉన్నారు కదా, పూరి జగన్నాథ్ గారి సినిమాలంటే మనకు పిచ్చి. సో మీకు ఇష్టమైన పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా నుంచి ఒక మంచి డైలాగ్ కొట్టి దాని తర్వాత మీ బెస్ట్ విషెస్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో ఆడే ఆకాష్ గాడు, ఈ ఆంధ్ర పోరాడు. సూపర్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మహామహులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ వేదిక మీద వాళ్ళ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆంధ్రపూరి టీంకి అండ్ ప్రసాద్ ప్రొడక్షన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రసాద్ ప్రొడక్షన్స్ మనందరికీ తెలుసు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అదొక బ్యాక్ బోన్. అదొక సపరేట్ ఇండస్ట్రీ. సో అలాంటి ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీయడానికి ముందుకొచ్చారు రమేష్ ప్రసాద్ గారు. సో అలాగే తీయడం కాకుండా ఒక మంచి టీంని, మంచి కథని చాలా రోజులు కష్టపడి తయారు చేసుకొని సంగీతంకి చాలా టైం ఇచ్చి ఒక మంచి టీంని ఫామ్ చేశారు. దీనికి ప్రధాన కారణం రాజ్ మాదిరాజ్ గారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఒక టీంని సెట్ చేసుకున్నారు. అలాగే అంటే ఏదో ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద ప్రొడక్షన్స్ అని ఒక సీనియర్స్ అందరినీ కాకుండా ఒక ఫ్రెష్ టాలెంట్ని, కొత్త టాలెంట్కి అవకాశం ఇద్దామని జోషిపట్ల శర్మ గారు అంత చిన్న వయసులోనే డాక్టరేట్ సంపాదించుకున్నారు, పిహెచ్డీ చేశారు. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం, అలాగే యంగ్ టాలెంట్ లైక్ ప్రవీణ్ వనమాలి కెమెరామెన్ అండ్ ద కాస్ట్. పూరి జగన్నాథ్ గారు అబ్బాయి అనే కానీ మనం ఎప్పుడు చూసినా తనలో ఒక కసి కనిపిస్తుంది ఆకాష్లో. ఈజ్ ఆల్రెడీ అ ప్రూవెన్ టాలెంట్. తను ఆల్రెడీ డెబ్యూ అయిపోయింది, కాకపోతే ఇందులో పక్కన అమ్మాయి ఉందంతే. సో ఆకాష్కి, ఉల్కాకి, అలాగే ప్రతి టీంకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి సక్సెస్ రావాలి, చాలా ఎత్తుకెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ నాకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే శేఖర్ గారు నాకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశారు నాగరాజ్ అనే క్యారెక్టర్తో. అరే ఇది తెలంగాణ రా బాయ్, ఇక్కడ ఏం మాట్లాడినా డైరెక్ట్ దిల్కేంజ్ వస్తుంది, నో మిక్సింగ్, 100% ప్యూర్ అన్నట్టు, అర్థమవుతుందా? సో నాకు ఎంత పేరు అయితే తీసుకొచ్చిందో దానికన్నా 100 రెట్లు ఎక్కువ పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తులు గారు. థ్యాంక్ యూ సో మచ్ మట్ల గారు. వన్స్ అగైన్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఆంధ్ర పోరి పాటలు మరికొన్ని వినే ముందు ఈ సినిమా గురించి విజువల్స్, అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, ఆకాష్ అండ్ ఉల్కా ఎలా యాక్ట్ చేశారో తెలుసుకుందాం. అసలు ఇప్పటికే రమేష్ ప్రసాద్ గారి ప్రొడక్షన్, రాజ్ ముదిరాజ్ గారి డైరెక్షన్ అండ్ మన జేబీ గారి మ్యూజిక్, వనమాలి గారి ఫోటోగ్రఫీ, ఇవన్నీ కొంచెం సాంగ్స్ లో కొద్ది కనిపిస్తూ ఉంటే ఏవో ఊహాగానాలు రేగుతూ ఉన్నాయి సినిమా మీద. ఇప్పుడు ఒక 1.5 minute 2 minutes వీడియో చూస్తే ఈ సినిమా గురించి ఇంకా డీటెయిల్ గా అర్థమైపోతుందేమో సినిమా ఎందుకు హిట్ అయిద్దని. ఎస్, సో మరి అది చూడాలంటే మన థియేట్రికల్ ట్రైలర్ని ఆడియన్స్కి చూపించేయాలి. మరి దాన్ని లాంచ్ చేయడానికి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయాలంటే అంతే పెద్ద సూపర్ స్టార్ అయి ఉండాలి. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ సూపర్ స్టార్ ఇస్ బిగ్గర్ దాన్ our beloved Prakash Raj garu. So let's invite Prakash Raj garu on stage, please. The national award winning, the pride of India. Our favorite Prakash Raj garu to launch the theatrical trailer. సీమకి సొంత బిడ్డ లాంటి వారు ఆయన. అండ్ సినీ కళామ తల్లికి ఎంతో ముద్దు బిడ్డ. ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్తో మనల్ని అందరినీ ఎప్పటి నుంచో ఇంకా ఎప్పటికీ అలానే అలరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్ ప్రకాష్ రాజ్ గారు. గట్టిగా చప్పట్లతో అండి మన ప్రకాష్ రాజ్ గారు. వెల్కమ్ సార్. రాజ్ గారు బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నామండి. స్వాగతం సార్. సో ఆంధ్ర పూరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడతారా, ఇప్పుడే మాట్లాడతారా? ఇచ్చి Andhra Puri theatrical trailer. Nizamabad Narsingh Yadav. గాబరాగా ఉందండి, నాన్నగారు చంపేస్తారండి. రేపు మీ స్కూల్ దానికి వస్తావా? అయిపోయి పాగల్గానే చేస్తున్నారు బై లొల్లికి 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 లొల్లే.
మగ పురుగులతో మాట్లాడావో నాలుక చీరేస్తా. గుండుగా గిదే చెప్తున్నా, నీ పోరిని పటాయిస్తా. మా నాన్నగారిని గుండుగాడంటారా? నా పోరి నేను చూసుకున్నా. ప్రతి ఒక్కసారి ఉడతా నిన్నే కోరి నవస్తే నవ్వాలి పోయి. ఇగో ఇట్లా ఆంధ్రాపురే నేను వస్తున్నా. ప్రకాష్ రాజ్ సార్, మీ కళ్ళ ముందు రోజు తిరిగే అబ్బాయి ఆంధ్ర పోరి ఎలా అనిపిస్తున్నాడు సార్? ప్లీజ్. సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. పొద్దున్నే పూరి జగన్కి ఫోన్ చేశాను. ఎరా బంగారం ఎక్కడున్నావు? మా అబ్బాయి సినిమా ఆడియో రిలీజ్ ఉంది, వచ్చేయాలి అన్న. నాన్న నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎందుకు అన్నాడు. పూరి నేను మా ఇద్దరు అనుబంధం, సంబంధం, స్నేహం, సినిమాలో మన ఇద్దరు ప్రయాణం, సినిమా కన్నా ఎక్కువ మేము పర్సనల్ లైఫ్లో పొందుకున్న ఎన్నో విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఆకాష్ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు, అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సినిమా మరాఠీలో చరిత్రను తిరగరాసింది. డిఫరెంట్ జానర్ ఫిల్మ్. ఎందుకంటే ఆకాష్ హీరో అయ్యేటప్పుడు తన మొదటి సినిమా ఎలాంటి సినిమా అవ్వాలి అని నాకు చాలా ఆతంకం ఉండేది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక సబ్జెక్ట్ వీళ్ళు ఎన్నుకున్నారు, ఇలాంటి ఒక జానర్ సినిమా మూలంగా ఆకాష్ ఇంట్రడ్యూస్ అవుతారంటే ఎంతో గర్వం వచ్చిందండి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసినందుకు కంగ్రాట్స్ టు యూ, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ రన్ అవే హిట్. అండ్ అ వెరీ యంగ్ టీమ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్, cinematographer, a young subject, and with 2 new faces. And cinema history ఒక బేస్ అయిన, ఒక దిక్సూచి అయిన, ఒక భీష్ముడైన ఎల్వి ప్రసాద్ గారు ఒక ఒక సంస్థ నుంచి వస్తున్న సినిమా. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఆకాష్ ఇస్ దేర్. ఉల్కా రుద్రమ్మదేవిలో ఇంత చూసాను తన్ని. సచ్ ఎ బ్యూటిఫుల్ ఐస్. అండ్ ట్రైలర్ చూస్తూ ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, ద క్యూట్నెస్ తెగ నచ్చేసింది. అండ్ ఐ హ్యావ్ టు సీ యూ మోర్, బట్ ఆల్ ద బెస్ట్ యూ. బట్ స్వార్థం ఎక్కువ. నా ఆకాష్ గురించి మాట్లాడతాను. కొన్ని సంవత్సరాల ముందు నేను ధోని అనే ఒక సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటూ, ఒక చిన్న బాబు కావాలి నీకు, నేను తండ్రిగా పాత్ర వేస్తాను, కావాలి ఎవరు అనుకుంటుంటే నాకు అనిపించింది ఆకాష్ ఉంటే బాగుంటుందని పూరికి ఫోన్ చేశాను. పూరి, ఆకాష్ని నాతో ఒక 30-40 రోజులు పంపవా, నేను ఒక సినిమా తీస్తున్నాను అండ్ ఇట్ ఈస్ ఆన్ హిమ్. అంత ధైర్యమో ప్రకాష్ ఆడి మీద అన్నాడు. తెలీదు, నాకు నమ్మకం ఉంది. ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ హిమ్ విచ్ ఐ సీ. ఈ చెప్పిన వెంటనే ఇది వింటున్నట్టు ఒకటి వచ్చేస్తాడు అనుకోండి, ఇమ్మీడియట్గా విదిన్ మొమెంట్స్, విదిన్ అన్ అవర్ ఆర్ సో ఆకాష్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పూరి సినిమా మీద ఆయనకున్న కసి, తన జీవితంలో తను చదివిన తన జీవితానుభవాన్ని ఒక ఐడెంటిటీ కోసం సినిమాను వాడుకుంటూ తనదైన శైలితో వస్తున్న పూరి ఇంట్లో ఇలాంటి ఒక కుర్రోడు ఎలా ఉంటాడు,
ఎంత చెడిపోయి ఉంటాడు సినిమా సక్సెస్ఫుల్ డైరెక్టర్ సన్నని అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఆకాష్లో ఆ ఏజ్లో నేను చూసింది అంటే ఆకాషు కొన్ని సంవత్సరాల తర్వాత హీరో అవుతాడు, సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు అనేది నాకు ఆశ్చర్యం కాదు. ఎందుకంటే అప్పుడే ఆ ఆకలిని ఆయన కళ్ళల్లో చూశాను. అంటే ఆయనకి నేను ఇంకా ఇమ్మీడియట్గా పెద్దోడు అయిపోవాలి కదా, ఇమ్మీడియట్గా హీరో అయిపోవాలన్న కసి ఆ చిన్న వయసులోనే ఉంది. అంటే హీ వాంటెడ్ టు గ్రో ఫాస్ట్. చాలా నచ్చింది ఆ ఎలిమెంట్. ఆ తర్వాత ఆయన్ని ఒక 2 భాషలు మొదటి సినిమా తమిళ్ తెలుగులో డైరెక్ట్ చేస్తూ ఏ రోజు నటుడిగా మీరు నన్ను చూశారు, ఒక దర్శకుడిగా నేను ఒక ప్రయత్నం, ఒక మంచి కథ. బట్ ఏ రోజు నా దగ్గర రెండోసార్లు చెప్పించుకోలేదు. నాకు ఇది కావాలంటే ఆయనకున్న కమిట్మెంట్, అంటే ఆ వయస్సులో కమిట్మెంట్ కన్నా ఎక్కువ ఆకలి, కెమెరా ముందు రావాలనే ఆకలి. అండ్ ద రిహర్సల్స్ యూస్ టు డూ. అండ్ 2 భాషలు ఆ వయసులో చేయగలిగింది. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్ బాయ్. అండ్ మీరు ధోని లాంటి సినిమా టెలివిజన్లో చూస్తుంటారు, థియేటర్లో అంత ఎక్కువ ఆడలేదు ఆ సినిమా. మన తెలుగు వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ సినిమాలంటే అంత నచ్చదు. బట్ యూ కెన్ ఫీల్ హిస్ హంగర్ మోర్ దెన్ హిస్ పర్ఫార్మెన్స్. బట్ ఇది జరిగి నిన్న మొన్న అయినట్టుంది. అండ్ సడన్లీ ఇవాళ ఆంధ్ర పౌరుడిగా నా ముందు నించున్నాడు. ఒక విషయం మాత్రం చెప్పగలను, ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క యంగ్ టాలెంట్ గ్రూమ్ అవుతూ దే విల్ ఫైనలీ సస్టైన్. బట్ ఇలాంటి చిన్న కుర్రోడి నుంచి వీటిని చూస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ ష్యూర్ హీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ లాంగ్ ఎనెస్ ఇన్ తెలుగు సినిమా. ఎందుకంటే ఇది ఓడిపోయే జాతి కాదు. రాగానే కాళ్ళు ముక్కుతాడు, వినయం ఉంటుంది, పెద్దోళ్ళని గౌరవించాలని ఉంటుంది. బట్ ఈయన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆ పూరిలో ఒక స్ట్రీక్ ఉంది అలాంటిది. సంస్కారం ఉంది, వినయం ఉంది, కానీ చెప్పింది వినడు. తనకేం తెలుసో అదే చేస్తాడు. తను ఎంత అర్థయించుకున్నాడో దాన్నే చేస్తాడు. కావాలంటే మాకే ఆ ఐడియా నమ్ముతాడు. దీన్ని నేను 30-40 రోజులు ఆయన డైరెక్ట్ చూశాను నేను. మీరు చెప్పినట్టు యాక్ట్ చేయడు. బట్ హీ హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్. అంటే ఎవరికి గౌరవం తగ్గించకుండా అందరిని వింటున్నట్టు బాగా నటించి, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక బాణిని తీసుకొస్తాడన్న నమ్మకం ఉంది. అండ్ ఇలాంటి కొంచెం తోకలు నాకు చాలా ఇష్టం. ఇఫ్ యు ఆర్ నాట్ నాటీ, ఇఫ్ యు ఆర్ నాట్ అడ్వెంచరస్, యూ విల్ నెవర్ కమ్ అప్. ఎందుకంటే ఫస్ట్ ఈయనకి భయం లేదు, ఏదైనా చేయగలుగుతాడు. సినిమా కోసం ఏదైనా చేయడానికి తయారుగా ఉంటాడు. అండ్ ఐ లవ్ ది స్పిరిట్ ఇన్ దిస్ బాయ్. అండ్ అందుకే అనుకుంటా, ఎందుకంటే జగ్గు రారా అంటే నేను రాను, లెట్ హిమ్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. ఈ ఫంక్షన్కి రావడానికి జగ్గు ఫోన్ చేయలేదు నాకు, ఆకాశే ఫోన్ చేశాడు. కంటిన్యూస్గా ఫోన్ చేశాడు. ఎప్పుడు వస్తున్నారు? నేను 7th పెట్టుకున్నా, 6th పెట్టుకున్నాను. నేను 7th వస్తాను రా, బెంగళూరు నన్ను నీ ఆడియో ఫంక్షన్ నేను వచ్చి తీరాలి, 7th పెట్టుకుంటాను కాన్స్టెంట్గా. అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఎక్కడ రాని అడిగాను ఇప్పుడే. టెన్షన్తో తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుందంట. షీఈస్ ముక్కుంటుందంట తను. తల్లి అర్థమవుద్ది. అండ్ పూరి, ఐ లవ్ ద వే హీ హెస్ బాట్ అప్ దిస్ సన్. ఎక్కడ కూడా తన నాడ తగలకుండా, నేను నీ అనుకున్నానని బలంగా ఉండకుండా తనంతటికి తను వదిలాడు. అండ్ హీ హెస్ లెఫ్ట్ హిమ్ విత్ దిస్ వండర్ఫుల్ యంగ్ టాలెంట్. టైటిల్ బాగుంది. పూరిని ఎంత ప్రేమించారో, సినిమాని ఎంత ప్రేమిస్తారో, నన్ను ఎంత ప్రేమించారో, ఇవన్నీ నేను, పూరి జగన్నాథ్, మీరు మనల్ని ఇద్దరిని ఎంత ప్రేమించారో, మేము తెలుగు సినిమాని ఎంత ప్రేమించామో దాన్ని మీ ముందు తాకట్టు పెట్టి అడుక్కుంటున్నాం. బ్లెస్ దిస్ చైల్డ్, బికాస్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఐ లవ్ దిస్ చైల్డ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాక ఈ సినిమాకి తిరుగు లేదు అని అందరికీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ ఉల్కా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ది టీమ్. ఆల్రైట్, సో ఐల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ది స్పాన్సర్స్. అండ్ ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న వారు సిగ్నేచర్ మీడియా, అండ్ అలాంగ్ విత్ ఆల్ ది స్పాన్సర్స్, బిస్లరీ,